దేవునికి ఏమాత్రము దూరం అయ్యే ప్రయత్నము చేయకండి. ఏ నిమిషం అయితే దేవునికి దూరం అవుతావో అదే క్షణములో సైతాను వచ్చి అమాంతంగా నీ జీవితం మీద దాడి చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి పోవచ్చు ఉండగా అమాంతంగా దొంగలు వచ్చి ఏం చేశారు? అతని మీద పడి అతనికి ఉన్న సమస్తాన్ని దోచుకొని అతని శరీరాన్ని నలగొట్టేసి కొన ఊపిరితో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తాను యెరూషలేము నుండి వెళ్తున్నప్పుడు బాగున్నాడు, బేషుగ్గా ఉన్నాడు, బంగారంలా ఉన్నాడు. కానీ వెళుతుంది ఎటువైపుకి? యెరికో వైపుకి వెళ్తున్నాడు. ఏం జరిగింది? వెళ్ళి దొంగల చేతిలో పడ్డారు. సహోదరి సహోదరుడా, దేవుని వైపు నుంచి, దేవుని సన్నిధి నుండి నువ్వు దూరం అయ్యే ప్రయత్నం చేయొద్దు. ఎందుకని? నీకు తెలియకుండా నువ్వు వెళుతున్న మార్గంలో శత్రువులు పొంచి ఉన్నారు. ఏ రోజైతే నువ్వు దేవునికి దూరం అవ్వడానికి తీర్మానం తీసుకొని, ఏ రోజైతే దేవుని సన్నిధి నుండి నువ్వు దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తావో ఆ మార్గంలో నీకు తెలియకుండానే నీ జీవితాన్ని, నీకున్న సమస్తాన్ని నాశనం చేసేటటువంటి శత్రువులను సైతాను పొంచి ఉంచాడో ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను.